Hello everyone, welcome to our channel RRB NTPC 2024 33rd డే 14th November 2024. సో మీరు ఏ బుక్స్ చదివినప్పటికీ ఏ సోర్స్ నుండి చదువుతున్నప్పటికీ కూడా ఇలా డైలీ ఒక టార్గెట్ లాగా పెట్టుకొని మనం అది కంప్లీట్ చేశాక నెక్స్ట్ మీకు ఫ్రీ టైంలో ఏదైనా చేయొచ్చు. సో ఆ విధంగా చేయడం వల్ల ఏంటి అంటే మన కాన్ఫిడెంట్ లెవెల్ అనేది డెఫినెట్లీ పెరుగుతుంది. సో నేను ఈరోజు కంప్లీట్ చేశాను అనే ఒక పాజిటివ్నెస్ అయితే వస్తుంది. సో ఆ విధంగా బిల్డ్ చేసుకోండి మిమ్మల్ని మీరు. సో 33rd డే మన యొక్క టాపిక్స్ చూద్దాం. అట్ ద సేమ్ టైం 32nd డే ఎంతవరకు చదివారో కూడా కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను. దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఆన్సర్ చెప్పడానికి ప్రయత్నం చేయండి. సో చేయడం వల్ల మీకు ఉపయోగపడుతుంది, చూసే వాళ్ళకి కూడా చదవాలనే కొద్దిగా కోరిక అనేది కలుగుతుంది. సో దానివల్ల అందరికీ ఉపయోగం కనుక ప్రాపర్గా ఆన్సర్ చెప్పడానికైతే దయచేసి ప్రయత్నం చేయండి. సో మన యొక్క యాప్ లాస్ట్ బెంచెస్ హబ్ అనే యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. చేసుకునే ముందు ఒకసారి మన యొక్క యూట్యూబ్ ఛానల్లో క్లాసెస్ వినండి. రైల్వే ఎగ్జామ్స్కి ఏం కావాలో ఉపయోగపడుతున్నాయా లేదా అనేది మీరు ఒకసారి చూసి దెన్ కోర్సెస్ తీసుకోవడానికి ప్రయత్నం చేయండి. సో క్వాలిటీ మెయిన్ ఇంపార్టెంట్, క్వాంటిటీ కాదు అనేది మీ మైండ్లో పెట్టుకొని ప్రిపేర్ అవ్వండి. సో 32nd డే మన యొక్క టార్గెట్ ఏ విధంగా ఉండే అంటే ఏజెస్ కొంత భాగం చదవమన్నాను. డెన్మార్క్ వాళ్ళు భారతదేశానికి వచ్చి ఏ విధంగా ఏం చేశారు అనేది దాని గురించి చదవమన్నాను. లేక్స్ అన్నాను, అదేవిధంగా ప్యారిస్ ఒలింపిక్స్, అదేవిధంగా కెమికల్ ఫార్ములాస్, నిక్ నేమ్స్ గురించి కూడా చదవండి అని చెప్పాను. సో ఎంతవరకు చదివారో ఒకసారి చూద్దాం. మన యొక్క యాప్లో కోర్స్ తీసుకునే ముందు యూట్యూబ్లో క్లాసెస్ చూడండి. డౌన్లోడ్ ప్రింట్కి చాయిస్ ఉండదు, చూసి చదువుకుంటూ రాయడం మాత్రమే ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. ఇండివిజువల్ సబ్జెక్ట్స్ మీకు జస్ట్ 50 రూపీస్కి అందించడం జరుగుతూ ఉంది. ఎన్టీపీసీ గ్రూప్ డి కోర్స్ 250 రూపీస్. సో చాలామంది ఇంతేనా అంటున్నారు, ఇంకా పెండింగ్ క్లాసెస్ ఉన్నాయండి. సో ఇంకా కంటెంట్ అనేది మీకు యాడ్ అవుతుంది. సో ప్రాపర్గా అప్పటివరకు స్లోగా నిదానంగా ప్రిపేర్ అవ్వండి. డెఫినెట్లీ మీకంటూ ఒక డే ఖచ్చితంగా ఉంటుంది. ఓకేనా? సో రైట్, ఇక్కడ చూద్దాం ఒకసారిగా మన యొక్క క్వశ్చన్స్ కనుక అబ్జర్వ్ చేస్తే, డెన్మార్క్ వారి మొదటి వర్తక స్థావరం ఎక్కడ స్థాపించారు? ఈ మనకి పోర్చుగీస్ కావచ్చు, బ్రిటిష్ కావచ్చు, ఇలా వీళ్ళ గురించి మాట్లాడుకున్నప్పుడు వారి యొక్క మొదటి స్థావరం ఎప్పుడు, వాళ్ళు ఎప్పుడు ఇండియా నుండి వెకేట్ చేశారు, వెళ్ళిపోయారు, ఇలాంటివన్నీ క్వశ్చన్స్ కూడా చాలా ఇంపార్టెంట్. ఎస్పెషల్లీ మనకి బ్రిటిషర్స్ గురించి ఎక్కువ ఇంపార్టెంట్ అయినప్పటికీ వీరి గురించి కూడా మనం కొంత ఇన్ఫర్మేషన్ అనేది చదవాల్సిన అవసరం ఉంటుంది కొన్నిసార్లు. అండ్ నెక్స్ట్, డెన్మార్క్ వారు భారతదేశంలో వ్యాపారం కన్నా కూడా మరొక దాని మీద శ్రద్ధ చూపించారు, ఏంటది? అంటే వీళ్ళ యొక్క మెయిన్ అజెండా వేరే స్కోప్ మీద రావడం జరిగింది. సో ఇక్కడ బిజినెస్ అనే పేరు మీదనే వచ్చారు, బట్ వీళ్ళు ఎక్కువగా వేరే దాని మీద ఫోకస్ చేశారు. ఒకటి అదేంటనేది చెప్పండి. ఈ సంవత్సరంలో డెన్మార్క్ వారు భారతదేశం నుండి నిష్క్రమించారు. నెక్స్ట్ వన్, ఇప్పటి వరకు భారతదేశంకి ఒలింపిక్స్లో పతకాలు ఎన్ని వచ్చాయి? భారత పురుషుల హాకీ టీం ఇప్పటి వరకు ఒలింపిక్స్లో ఏం పతకాలు ఎన్ని సాధించారు? అంటే మెన్స్ హాకీ టీంకి ఒలింపిక్స్లో కనుక చూసినట్లయితే ఎన్ని పతకాలు వచ్చాయి, అందులో గోల్డ్ ఎన్ని, సిల్వర్ ఎన్ని, బ్రాంజ్ ఎన్ని? నెక్స్ట్ చూస్తే 6th వన్, భారతదేశం తరపున మొదటిసారిగా వ్యక్తిగత బంగారు పతకం ఒలింపిక్స్లో ఎవరు సాధించారు? ప్యారిస్ ఒలింపిక్స్లో పాల్గొన్న అత్యధిక వయసు గల వ్యక్తి ఎవరు? అతను ఏ దేశానికి చెందిన వ్యక్తి? ఏ క్రీడకు సంబంధించిన వ్యక్తి? ప్యారిస్ ఒలింపిక్స్లో భారతదేశానికి ఎన్ని పతకాలు వచ్చాయి? ఏ క్రీడల్లో వచ్చాయి? ఎవరెవరికి వచ్చాయి? వారు ఏ క్రీడకు సంబంధించిన వ్యక్తులు అండ్ ఏ రాష్ట్రాలకు సంబంధించిన వ్యక్తులు? మీరు ఈ ఒక్క క్వశ్చన్ ఆన్సర్ చెప్తే మీకు 1 మార్క్ వచ్చినట్లే ఎగ్జామ్లో మోస్ట్లీ. లైమ్ స్టోన్ అనగా ఏంటి? దాని యొక్క రసాయన సమీకరణం ఏది? నెక్స్ట్ వన్, గ్రీన్ విట్రియోల్ అనగా ఏంటి? రసాయన సమీకరణము. గాలియంకి మరొక పేరు, దాని యొక్క రసాయన సమీకరణము. ప్రొపైలిన్ యొక్క రసాయన సమీకరణము. వెనిగర్ యొక్క రసాయన సమీకరణము. టిన్ యొక్క రసాయన సమీకరణము. ఐర్ సరస్సు ఎక్కడ ఉంది? ఉత్తర అమెరికాలో అతిపెద్ద సరస్సు ఏది? లడోగా సరస్సు ఎక్కడ ఉంది?
సలీం అలీ సరస్సు ఎక్కడ ఉంది? సో ఎస్టర్డే ఒక మన మిత్రుడే కమెంట్ చేశాడు ఏమని అంటే, సార్ ఈ బుక్ ఇది లూసెడ్ బుక్ చదివితే సరిపోతుందా, ఇంకేం అవసరం లేదని. సో మనం ఏ బుక్ చదివినప్పటికీ, ఎంత పెద్ద పెద్ద ఇన్స్టిట్యూషన్లో వెళ్ళినప్పటికీ 100కి 100 క్వశ్చన్స్ వాళ్ళ దాంట్లో ఉండైతే రావు. ఎందుకంటే పేపర్ ప్యాటర్న్స్ అనేది డిఫరెంట్గా ఇవ్వడం జరుగుతుంది. ఎంత మంచి ఇన్స్టిట్యూషన్కి వెళ్ళినా కానీ 100 క్వశ్చన్లలో ఒక 5 to 10 క్వశ్చన్స్ మనకి కొత్తగానే కనిపిస్తూ ఉంటాయి. అంటే వాళ్ళ దాంట్లో లేని కూడా కనిపించే అవకాశం ఉంటుంది. సో మన స్కోప్ ఏంటి? జాబ్ కొట్టడం, అంతవరకే పెట్టుకోండి. మనకు 100కు 99 రావాలి అంటే మీరు ఒకటే చదివితే కష్టం, అది మాత్రం గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? సో మీ మెయిన్ టార్గెట్ జాబ్కి ఎన్ని మార్క్స్ కావాలో అన్ని తెచ్చుకోవడానికి ప్రయత్నం చేయండి. మనం ఎంత తోపైనప్పటికీ, మనం ఎంత టాలెంటెడ్ పర్సన్ అయినప్పటికీ 100 క్వశ్చన్లలో 5-6 క్వశ్చన్స్ అంటే మనం మ్యాథ్స్ రీజనింగ్ చేసినప్పటికీ కూడా జిఎస్లో కావచ్చు, కరెంట్ అఫైర్స్లో కావచ్చు, మనకు కొద్దిగా డిఫరెంట్గా కొన్ని క్వశ్చన్స్ కనిపిస్తూ ఉంటాయి. సో దాన్ని చూసి కంగారు పడాల్సిన అవసరం లేదు. సో మీరు ఏ బుక్స్ చదివినా కొన్ని క్వశ్చన్స్ కొత్తగానే కనిపిస్తే కనుక వర్రీ అవ్వకుండా రైల్వే ఎగ్జామ్స్కి ఏం కావాలో వాటి మీద ఫోకస్ చేయండి, సరిపోతుంది. క్లియర్? సో రైట్, నెక్స్ట్ ఇక 33rd డే మన యొక్క టార్గెట్ ఏంటి అంటే ఏజెస్ మరికొంత చదవండి. నెక్స్ట్ రేపు ఫ్రైడే కదా, ఏజెస్ రేపటితో క్లోజ్ చేద్దాం. అండ్ ఫ్రెంచ్ వాళ్ళు, ఎగ్జాంపుల్ మనకి డెన్మార్క్ వాళ్ళ లాగానే ఫ్రెంచ్ వాళ్ళ గురించి చదవండి. న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్ చదవండి. టెన్నిస్ కూడా మనం ఒక 2-3 డేస్ పెట్టుకుందాం. ఈ టెన్నిస్ ఫస్ట్ డే ఏం చేయండి అంటే ఆస్ట్రేలియన్ ఓపెన్, యుఎస్ ఓపెన్, వింబుల్డన్, ఫ్రెంచ్ ఓపెన్, ఈ 4 చదవండి. ఈ 4గిట్లో మనకి మెన్స్ సింగిల్, ఉమెన్ సింగిల్, మిక్స్డ్, డబుల్స్ కూడా ఉంటుంది. ఇవన్నీ కూడా మనకి విన్నర్ రన్నర్ బోత్ చదవండి. ఓకేనా? సో ఈరోజు మెయిన్గా ఇవి చదవండి. ఈరోజు మనకి చాలా మల్టిపుల్ టోర్నమెంట్స్ ఉంటాయి టెన్నిస్లో, మనం ఆల్రెడీ వీడియో చేశాను అనుకుంటా. సో ఈరోజు ఈ 4 చదవండి, రేపు మరికొన్ని, ఈ విధంగా మనం ముందుకు వెళ్ళిపోదాం. అండ్ బ్లడ్, రక్తం గురించి కంప్లీట్లీ చదవడానికి ప్రయత్నం చేయండి. ఏ గ్రూప్ ఏంటి, ఎవరెవరికి ఎక్కిస్తారు, ఎర్ర రక్త కణాలు ఏంటి, తెల్ల రక్త కణాలు ఏంటి, అంతా కూడా క్లియర్ కట్గా చదవడానికి ప్రయత్నం చేయండి. సో ప్రాపర్గా చదవండి. అండ్ ఖచ్చితంగా చెప్తున్నాను కదా, నీట్గా ఒక పద్ధతి ప్రకారం చదివితే మాత్రం ఖచ్చితంగా మనకంటే ఒక డే వస్తుందండి. సో నో డౌట్ అట్ట నాలెడ్జ్ గెయిన్ చేయొచ్చు, జాబ్ క్రాక్ చేయొచ్చు. సో ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.